ఏపీ ఉద్యోగులకు డీఏ శుభవార్తలు. బకాయిల క్లియర్కు ప్రభుత్వం కదలికలు. కేంద్రం డీఏ పెంపు ప్రభావం, రాష్ట్రంలో పెండింగ్ బకాయిలపై ఆసక్తికర పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి డీఏ, డియర్నెస్ అలవెన్స్ మరియు డిఆర్ బకాయిలపై తాజా సమాచారం వెలుగులోకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంపై ప్రభావం చూపనున్నాయి. ఇదే సమయంలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చింది. కేంద్ర కేబినెట్ ఇటీవల సమావేశంలో డీఏను మరో 2% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అక్టోబర్లో చివరిసారిగా పెంపు చేసిన తర్వాత మళ్లీ ఈ నిర్ణయం రావడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడనున్నారు. సాధారణంగా కేంద్రం తీసుకునే ఈ విధమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల రాష్ట్ర ఉద్యోగులకు కూడా ఇదే దిశలో ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 2024 జనవరి నుంచి వర్తించి 3.64% డీఏను విడుదల చేసింది. ఈ పెంపుతో ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు పొందుతున్న మొత్తం డీఏ శాతం 37.31%కి చేరింది. అయితే ఇది మొత్తం బకాయిలలో ఒక భాగం మాత్రమే. ఇంకా చెల్లించాల్సిన డీఏ బకాయిలు గణనీయంగా ఉన్నాయి. మొత్తం పెండింగ్ డీఏ సుమారు 9.10% ఉందని అంచనా. దీనిని విడతల వారీగా చూస్తే జూలై నుంచి వర్తించే 2.73% పెంపు అమలు చేస్తే మొత్తం డీఏ 40.04%కి చేరుతుంది. 2025 జనవరి నుంచి చెల్లించాల్సిన 1.82% కలిపితే అది 41.86% అవుతుంది. 2025 జూలై పెంపు 2.73% కూడా జోడిస్తే డీఏ 44.59%కి పెరుగుతుంది. అదనంగా 2026 జనవరి కేంద్ర పెంపును అనుసరించి మరో 1.82% పెంపు అవసరం ఉంటుంది. ఈ అన్ని బకాయిలు పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ మొత్తం 47.74% వరకు చేరే అవకాశముంది. అంటే ప్రభుత్వం ఇంకా గణనీయమైన మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంత పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే ఆమోదం పొందిన ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్ వ్యవస్థలో నమోదయ్యాయి. అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన సప్లిమెంటరీ జీత బిల్లులు కూడా చెల్లింపుల దశలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పెండింగ్ బిల్లులు చాలా త్వరలోనే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా గరిష్టంగా రేపటిలోపు చెల్లింపులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ప్రక్రియ వేగవంతమైంది. అయితే ఇంకా కొంతమందికి బిల్లులు జమ కాలేదని అనిపిస్తే వారు వెంటనే బిల్లుల స్థితిని పరిశీలించడం మంచిది. అవసరమైతే ట్రెజరీ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు తమ బిల్లుల స్టేటస్ను తరచుగా చెక్ చేసుకోవడం ద్వారా ఆలస్యాలను నివారించవచ్చు. మొత్తంగా చూస్తే డీఏ పెంపు మరియు బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కావడంతో ఆర్థిక ఉపశమనం లభించే అవకాశముంది.